మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. వచ్చే ఏడాదిలో భారత్ పాకిస్తాన్ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిలర్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అంచనా వేసింది. ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కశ్మీర్లోని ఉగ్రవాదం అంశంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాక్ యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్వల్పకాలిక యుద్ధం చేసిన భారత్, పాకిస్తాన్ 2026లోనూ పోరుకు దిగే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఇరు దేశాల మధ్య మరోసారి స్వల్పకాలిక యుద్ధం జరిగే ప్రమాదం ఉందని అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ CFR అంచనా వేసింది. 2026లో గమనించాల్సిన ఘర్షణలు పేరుతో అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులు చేసిన సర్వేను CFR విడుదల చేసింది. ఈ సర్వేలో భారత్, పాకిస్తాన్ ఘర్షణలను ఉటంకిస్తూ ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అందుకు మితమైన అవకాశాలున్నాయని వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతోన్న ఉగ్రవాదంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ఘర్షణలు అమెరికా ప్రయోజనాలపై మితమైన ప్రభావాన్ని చూపిస్తాయని CFR అంచనా వేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఏడాది మేలో పాక్లో ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ భీకర దాడులు చేసింది. దీంతో కంగుతిన్న పాక్ సరిహద్దుల వెంబడి డ్రోన్లు, క్షిపణులతో భారత భూభాగాలపై దాడులు చేసింది. అయితే వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్ సైన్యానికి బుద్ధి చెప్పాయి. ప్రతిస్పందనగా పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడంతో పాక్కు భారీగా నష్టం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు ఇరు దేశాల మధ్య మినీ యుద్ధం జరిగింది. భారత్ దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. పాక్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ వారి నాయకత్వం నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చాయి. పాక్ వక్రబుద్ధి గురించి తెలిసే సరిహద్దుల వెంబడి భారత్ మరింత అప్రమత్తంగా ఉంటోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో బలగాలు, నిఘా వర్గాలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్, పాక్లు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇరు దేశాలు రక్షణ పరికరాల కొనుగోలును వేగవంతం చేశాయి. ఇటీవల 79,000 కోట్ల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు భారత డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ DAC పచ్చజెండా ఊపింది. ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ LPD, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోలు ALWT, 30mm నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, నాగ్ క్షిపణి వ్యవస్థ, టార్పిడోలు. అటు ఆపరేషన్ సింధూర్ తో పాక్ రక్షణ రంగం డొల్లతనం బయటపడింది. ఆ లోపాలను పూడ్చుకునేందుకు కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి తుర్కీయే, చైనాలతో పాక్ డీల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు మరో పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్తోనూ పాక్ యుద్ధానికి దిగే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అంచనా వేసింది. ఇరు దేశాల మధ్య కూడా ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాదిలో సరిహద్దుల వెంబడి పాక్, ఆఫ్ఘన్లు దాడులు, ప్రతిదాడులకు దిగాయి.